హలో ఆస్పిరెంట్స్, మరి మనం ప్రీవియస్ క్లాస్లో టైం, స్పీడ్, డిస్టెన్స్కి సంబంధించి బేసిక్స్ అనేవి మాట్లాడుకున్నాం. అంటే ఒక ఇంట్రొడక్షన్ అనేది ఇచ్చుకున్నాం. సో దాంట్లో భాగంగా మనకి బేసిక్స్ అనే మోడల్లో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, అలాగే ప్రీవియస్ ఇయర్లో అడిగిన ఒక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నీట్గా వినండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారండి, an aspirant started to the exam center at 8 AM. ఎక్కడండి అంటే ఒక యాస్పిరెంట్ అనే అతను ఎగ్జామ్ సెంటర్కి 8 గంటలకి ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యాడంట. రీచ్డ్ బై 10 AM. 8 గంటలకు స్టార్ట్ అయ్యి 10 గంటలకి రీచ్ అయ్యాడంట. ద డిస్టెన్స్ బిట్వీన్ హిజ్ హోమ్ అండ్ ఎగ్జామ్ సెంటర్ ఈజ్ 70 కిలోమీటర్స్ అండి. ఏంటండి, అతని ఇంటికి అలాగే ఎగ్జామ్ సెంటర్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంతంట, 70 కిలోమీటర్స్ అంట. ఓకే, దెన్ వాట్ ఈజ్ హిజ్ స్పీడ్ డ్యూరింగ్ ద జర్నీ. అయితే ఈ ప్రయాణం మొత్తంలో కూడా అతని యొక్క స్పీడ్ ఎంత అయి ఉంటుంది అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, మరి మనకి ఈ మూడింటికి కూడా రిలేషన్ ఏంటి అంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, లేదు అంటే చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, స్పీడ్ అలాగే టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ మూడు ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం అడుగుతున్నారంటే ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ స్పీడ్ అడుగుతున్నారు. ఓకే, స్పీడ్ అడుగుతున్నారు, అలాగే డిస్టెన్స్, టైం. మనకి స్పీడ్ అడుగుతున్నారు, ఇది తెలియదు. డిస్టెన్స్ ఎంత ఇచ్చారంట, 70 కిలోమీటర్స్ ఇచ్చారండి. టైం ఎంత, ఇక్కడ 8 గంటలకు స్టార్ట్ అయ్యి 10 గంటలకు రీచ్ అయ్యామంటే మొత్తం జర్నీకి మనం తీసుకున్న టైం ఎంత, 2 hours. ఎంత అండి, 2 hours. ఇక్కడ 70 కిలోమీటర్స్. ఓకే, అయితే మనకి ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే స్పీడ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాం. మరి స్పీడ్కి, డిస్టెన్స్కి, టైంకి రిలేషన్ ఏంటండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అంతేనా? ఆ డిస్టెన్స్ ఎంతండి, 70 కిలోమీటర్స్. టైం ఎంతండి, 2 hours. అంటే మొత్తం ఇప్పుడు ఎంత అవుతుందండి, 2 1 235. అంటే ఈ జర్నీ మొత్తంలో కూడా అతని యొక్క స్పీడ్ ఎంత అండి, 35 kmph అనమాట. అర్థమైందా? అది మరి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏమడుతున్నారు, ఏ పర్సన్ నీడ్స్ హౌ మచ్ టైం, ఓకే, టు కంప్లీట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 330 కిలోమీటర్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ 33 kmph. ఏంటండి, ఒక వ్యక్తి ఎంత సమయాన్ని తీసుకుంటాడు దేనికంట, 330 కిలోమీటర్ల దూరాన్ని 33 km/h స్పీడ్తో వెళ్ళాలి అంటే అతనికి ఎంత సమయం పడుతుంది అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఓకే, మరి ఇక్కడ ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ మనకి ఏం కావాలండి, టైం అనేది కావాలి. మరి ఈ మూడింటికి కూడా చూడండి, టైము, స్పీడు, డిస్టెన్స్. మనకి స్పీడ్ ఎంత ఇచ్చారండి, 33 kmph. మరి డిస్టెన్స్ ఎంత ఇచ్చారండి, 330 km. టైం ఎంతో కావాలి. మరి ఈ మూడింటి నుంచి కూడా టైంకి రిలేషన్ ఎలా రాస్తామండి, టైం ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ డిస్టెన్స్ బై స్పీడ్. అంతే కదండి. డిస్టెన్స్ ఎంత అండి, 330 కిలోమీటర్స్. స్పీడ్ ఎంత అండి, 33 km/h. 33 1 33 10. అంటే మొత్తానికి మన ఎంత మిగులుతుందండి, 10 hours అన్నమాట. సో ఇది మనకి ఏంటంటే రిక్వైర్డ్ టైం. ఓకే, చూడండి ఇక్కడ మనకి థర్డ్ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారండి, రాజు స్టార్ట్ విత్ బైక్ టు రీచ్ రైల్వే స్టేషన్. హీ రైడ్ విత్ 50 kmph. అంటే అతని స్పీడ్ ఎంత అండి, 50 kmph స్పీడ్తో వెళ్తున్నాడు. టు రీచ్ ద స్టేషన్ విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1.5 hours. అంటే ఇక్కడ స్పాన్ అంటే టైం పీరియడ్ అనమాట. సో విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1.5 hours స్టేషన్కి రీచ్ అవుతున్నాడంట. అయితే దెన్ వాట్ ఈస్ ది డిస్టెన్స్ హీ ట్రావెల్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ మనకి డిస్టెన్స్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ రాజు అనే వ్యక్తి బైక్ తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్తున్నాడంట. అంటే గంటకి 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. అయితే అలా ఆ స్పీడ్తో వెళ్తే అతని స్టేషన్కి 1.5 hours రీచ్ అవుతున్నాడంట. అయితే ఆ స్టేషన్ అనేది ఎంత దూరంలో ఉంది, లేదంటే అతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏంటండి, స్పీడ్, డిస్టెన్స్, టైం. స్పీడ్ ఎంత ఇచ్చారండి మనకి, 50 kmph. డిస్టెన్స్ ఎంత ఇచ్చారండి, అదే మనం కనుక్కోవాలి. ఓకే, టైం ఎంత ఇచ్చారండి, 1.5 hours అంట.
అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, డిస్టెన్స్ ఎంత అనేది కనుక్కోవాలి. మరి ఈ మూడింటి నుంచి కూడా డిస్టెన్స్కి రిలేషన్ ఎలా రాస్తామండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. మరి ఇక్కడ స్పీడ్ ఎంత అండి, 50 kmph, టైం ఎంత అండి 1.5 hours, అంటే మొత్తం ఎంత అవుతుందండి 75 కిలోమీటర్స్. ఓకే, ఇదనమాట. ఇక్కడ 4th క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి, రాధా కేమ్ టు ది క్లాస్ బై బస్, ద డిస్టెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ క్లాస్ రూమ్ ఈజ్ 25 kilometers, షీ రీచ్డ్ ఇన్ 30 minutes, దెన్ వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ ది బస్ ఎక్స్ప్రెస్ ఇన్ మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇది మనకేంటంటే కన్వర్షన్ మోడల్లో ఇచ్చారనమాట. రాధా అనే అమ్మాయి తన ఇంటి నుంచి క్లాస్ రూమ్కి వస్తుందంట, అంటే క్లాస్కి వస్తుందంట బస్తో. అయితే వాళ్ళ ఇంటికి క్లాస్ రూమ్కి డిస్టెన్స్ ఎంత అంటే 25 kilometers అంటండి. ఎంత అండి 25 kilometers. అయితే ఆవిడ ఎంత టైంలో వచ్చిందంట, 30 minutesలో వచ్చేసిందంట. ఓకే, అలా అయితే బస్సు యొక్క స్పీడ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే అది నార్మల్గానే సింపుల్గా కదా సార్, దానికి మళ్ళీ రెండోసారి ఎందుకు ఇలాంటి క్వశ్చన్ అడిగారు అంటే, ఇక్కడ మనకి అడిషనల్గా ఏం అడుగుతున్నారంటే ఆ స్పీడ్ ఆఫ్ ది బస్ని మీటర్ పర్ సెకండ్లో ఎక్స్ప్రెస్ చేయమంటున్నారు. అంటే కన్వర్షన్ మోడల్ అనేది రావాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోండి, స్పీడ్, డిస్టెన్స్, టైం. స్పీడ్ ఎంత అండి, ఇదే మనకి తెలుసుకోవాల్సిన విషయం. డిస్టెన్స్ ఎంత అండి 25 kilometers. టైం ఎంత అండి 30 minutes, అంతే కదా. మరి మనకి ఇక్కడ ఏంటంటే కిలోమీటర్స్. మరి 30 minutesని అవర్స్లోకి మార్చాలంటే ఏం చేయాలండి, 30 minutesని అవర్స్లోకి మార్చాలంటే 30/60 అని రాసుకోవాలి. అప్పుడు ఇది అవర్లోకి మారుతుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుంది 31s 32s, అంటే ఓవరాల్గా టైం ఎంత అండి ½ an hour అనమాట. ఓకే, 1/2 hours. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏంటంటే స్పీడ్ కావాలి. స్పీడ్ ఎంత, డిస్టెన్స్ బై టైమే కదా. డిస్టెన్స్ ఎంత అండి 25 kilometers, టైం ఎంత 1/2 hours, అంతే కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, కింద ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది 25 into 2 అవుతుంది. అంటే ఓవరాల్గా ఏమవుతుంది 50 kmph అనమాట. ఏంటి స్పీడ్. మరి ఇక్కడతో మనకి ఆప్షన్లో ఈ 50 kmph కూడా ఉంటుంది. అంటే వెంటనే ఆన్సర్ పెట్టండి, అంతేనా, కాదు. ఇక్కడ మనకి ఏమడిగాడు ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ఇన్ మీటర్ పర్ సెకండ్ అన్నారు. అంటే ఈ 50 kmpHని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే మనం ఏం చేయాలండి, 50 into kmpHని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే దేంతో మల్టిప్లై చేయాలండి, 5/18తో మల్టిప్లై చేస్తామండి, అంతే కదా. అప్పుడు ఇది మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో 2 9s 225s, అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది 5 into 25 ఎంత అవుతుంది 125/9. సో ఇది మనకేంటంటే రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. అర్థమైందా. సో ఇది మనకి 4th క్వశ్చన్. మరి నెక్స్ట్ 5th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఒకసారి 5th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. వాసు వెంట్ టు ఏ పార్క్ ఇన్ ద మార్నింగ్ టు రన్ ఏ 400 meters circle for 5 times in 8 minutes. Then what should be his speed to achieve this goal expressed in km/h? ఓకే, ఏమంటున్నారంటే వాసు అనే ఒక అబ్బాయి ఉదయాన్నే పార్క్ వచ్చాడట. దేనికి వచ్చాడు, సైడ్ కొట్టడానికి వచ్చాడు, అంతేనా, కాదండి. అయితే దేనికి వచ్చారంటే ఒక 400 meter సర్కిల్ని 5 times అంటే 5 సార్లు పరిగెత్తాలంట. ఎంత టైంలో, 8 minutes టైంలో. ఓకే, 8 minutes టైంలో 400 meter సర్కిల్ని 5 times తిరగాలి. అలా అయితే అతనికి ఉండాల్సిన స్పీడ్ ఎంత అని చెప్పేసి మనకి ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ స్పీడ్ అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే ఆ వచ్చిన స్పీడ్ని km/hలో ఎక్స్ప్రెస్ చేయమంటున్నారు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఏంటి అంటే మనకి సాల్వ్ చేయగానే ఒక ఆన్సర్ వస్తుంది, అది కూడా ఆప్షన్లో ఉంటుంది. మనం చూడగానే టైం సేవ్ అవుతుంది కదా, వెంటనే టిక్ పెట్టుకొని వెళ్ళిపోతాం. కానీ దాన్ని మనం km/hలో మార్చిన తర్వాత వచ్చే ఆన్సర్ని టిక్ చేయాలి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, చూడండి, ఇక్కడ మనకి స్పీడ్, డిస్టెన్స్, టైం, అంతే కదా. స్పీడ్ ఎంత అండి, ఇదే మనం కనుక్కోవాలి. డిస్టెన్స్ ఎంత అంట 400 meter సర్కిల్ అంట. 400 meter సర్కిల్ అంట. దీన్ని 5 times రొటేట్ చేయాలి, అంటే 5 times రన్ చేయాలి. అంటే మొత్తం ఎంత అవుతుంది అప్పుడు 2000 meters అవుతుంది, అంతే కదండి. మరి 2000 meters అంటే కిలోమీటర్స్లో మార్చుకుంటే ఎంత అండి 2 kilometers, అంతే కదా.
అంటే ఒక 1000 మీటర్స్ అనేది 1 కిలోమీటర్కి ఈక్వల్. అలాంటిది 2000 మీటర్స్ అంటే 2 కిలోమీటర్స్కి ఈక్వల్ అన్నమాట. సో డిస్టెన్స్ అనేది ఇప్పుడు 2 కిలోమీటర్స్. టైం ఎంత అంట, 8 మినిట్స్లో దీన్ని కవర్ చేయాలి అంట. ఎంత అండి, 8 మినిట్స్లో. మరి 8 మినిట్స్ని మనం అవర్లోకి మార్చుకుంటే ఎంత అండి, అవర్స్లోకి మార్చుకుంటే చూడండి 8/60 అవర్స్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఎంత అండి, 4 2s 4 15s అంతేనండి. అంటే ఓవరాల్గా టైం ఎంత అవుతుందండి, 2/15 అవర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి టైం ఉంది, డిస్టెన్స్ ఉంది, స్పీడ్ కావాలి. స్పీడ్ కావాలంటే ఫార్ములా ఏంటండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, అంతేనా. మరి డిస్టెన్స్ ఎంత అండి, 2 కిలోమీటర్స్. టైం ఎంత అండి, 2/15 అవర్స్. అంటే మనకు ఓకే, ఇక్కడ సాల్వ్ చేసుకున్నప్పుడే km/hలోకి వచ్చింది చూడండి. అంటే మనకి ముందు మీటర్స్ ఇచ్చారు, మినిట్స్ ఇచ్చారు కాబట్టి వాటిని మనం ఏంటంటే km/hలో కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కింద ఫ్రాక్షన్ అనేది పైకి వెళ్ళేటప్పుడు రొటేట్ అవుతుంది, అంటే రివర్స్ అవుతుంది. అప్పుడు 15/2 km/h అనమాట. ఓకే, పర్ మీన్స్ ఏంటంటే డివిజన్ అనమాట, బై. సో 2 get క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుందండి, 15 km/h అనేది మనకి ఏంటంటే రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. ఓకే, అది. సో ఇప్పుడు బేసిక్ మోడల్లో ప్రీవియస్ ఇయర్లో అడిగిన ఒక 3 క్వశ్చన్స్ అనేవి చూడండి. ప్రీవియస్ ఇయర్లో బేసిక్ మోడల్లో అడిగిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, an aeroplane covers a certain distance at a speed of 240 kmph in 5 hours. To cover the same distance in 1 and 2/3 hours, it must travel at a speed of. అంటే చూడండి, ఒక విమానం అంట ఒక పర్టిక్యులర్ డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ ఎంతో మనకు చెప్పలేదు, ఆ డిస్టెన్స్ని 240 kmph స్పీడ్తో 5 గంటల్లో ట్రావెల్ చేయగలదంట. ఓకే, అలా అయితే టు కవర్ ది సేమ్ డిస్టెన్స్, అంటే అదే డిస్టెన్స్ని, అంటే ఇక్కడ ఈ సర్టెన్ డిస్టెన్స్ ఎంత అయితే ఉందో అదే డిస్టెన్స్ని 1 and 2/3 అవర్స్లో ట్రావెల్ చేయాలి అంటే దాని యొక్క స్పీడ్ ఎంత అయి ఉండాలి అని చెప్పేసి మనకి ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ స్పీడ్ కనుక్కోమంటున్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటాను రాసుకోండి. ఫస్ట్ ఏంటంటే స్పీడ్, డిస్టెన్స్, టైము. ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చారండి, 240 kmph ఇచ్చారండి. డిస్టెన్స్ ఎంత ఇచ్చారండి, అదే మనం కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ టైం ఎంత అన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాలో 5 hours అన్నారండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్టైన్ డిస్టెన్స్ ఏది అనేది మనం కనుక్కోవచ్చు కదా ఇచ్చిన డేటా నుంచి. ఇక్కడ డిస్టెన్స్కి ఎంపిరికల్ ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అంతేనా. మరి స్పీడ్ ఎంత అండి, 240 kmph. ఓకే, మరి టైం ఎంత అండి, 5 hours. అంటే ఓవరాల్గా ఎంత అవుతుందండి, 1200 కిలోమీటర్లు అనేది డిస్టెన్స్ అనమాట. ఓకే, ఇది ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇదే డిస్టెన్స్ని 1 and 2/3 అవర్స్లో ట్రావెల్ చేయాలంటే స్పీడ్ ఎంత కావాలి. ఇప్పుడు సెకండ్ డేటా చూడండి, స్పీడు, డిస్టెన్స్, టైం. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ స్పీడ్ అనేది కనుక్కోవాలి. డిస్టెన్స్ అనేది ఎంత అండి, 1200 కిలోమీటర్స్. టైం ఎంత అండి, 1 and 2/3 అవర్స్, అంతే కదా. మరి దీన్ని సింప్లిఫై చేసి రాసుకుంటే చూడండి, దీన్ని 1 and 2/3ని 1 + 2/3 అని రాసుకుంటాం. సో 3 LCM తీసుకుంటే 3 1s +2 అంటే 5/3. ఓకే, అంటే అవర్స్ ఎంత అండి, 5/3 అవర్స్ అనమాట. ఓకే, టైం అనేది. ఇప్పుడు స్పీడ్ కావాలంటే ఏం చేస్తామండి, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత అండి, 1200 కిలోమీటర్స్. టైం ఎంత అండి, 5/3 అవర్స్. మరి ఇక్కడ ఏమవుతుందండి, కింద ఫ్రాక్షన్ అనేది పైకి వచ్చేటప్పుడు రివర్స్ అవుతుంది, అంటే 1200 × 3/5 అవుతుంది, అంతే కదా. 5 1s 5, 240s, అంతే కదా. అంటే ఓవరాల్గా స్పీడ్ ఎంత అవుతుందండి, 3 × 240 అంటే 720. సో స్పీడ్ ఎంత అవుతుందండి, 720 km/h అనమాట. ఓకే, ఇది మనకి ఏంటి అంటే రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, అది. మరి సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏ పర్సన్ క్రాసెస్ ఏ 600 meter లాంగ్ స్ట్రీట్ ఇన్ 5 minutes, దెన్ వాట్ ఈజ్ హిస్ స్పీడ్ ఇన్ km/h. ఓకే, ఒక 600 మీటర్ పొడవు ఉండే వీధిని అంట ఒక వ్యక్తి 5 నిమిషాల్లో కవర్ చేస్తాడంట. అలా అయితే అతని యొక్క స్పీడ్ ఎంత, అది కూడా km/hలో ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటా రాసుకుంటే
ఎస్డిటి స్పీడ్ ఎంత అండి, ఇదే మనం కనుక్కోవాలి. డిస్టెన్స్ ఎంత అండి, 600 మీటర్స్ వాళ్ళు ఇచ్చింది. టైం ఎంత అండి, 5 మినిట్స్. ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత అంటే కేఎంపిహెచ్లో కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని కిలోమీటర్స్లోకి, దీన్ని హవర్స్లోకి మార్చుకోండి. 600 మీటర్ని కిలోమీటర్స్లోకి మార్చుకుంటే ఎంత అండి, 600/1000 అంతే కదా. మరి ఇక్కడ చూసుకుంటే చూడండి, 2 zeros క్యాన్సిల్, కింద 10 అంటే దీన్ని మనము 0.6 కిలోమీటర్స్గా రాసుకుంటామండి. ఓకే, తర్వాత ఇక్కడ 5 మినిట్స్ ఉంది కదా, దీన్ని హవర్స్లోకి మార్చితే ఎంత అండి, 5/60 అవర్స్. అంటే 5 1s 5 12s అంటే 1/12 అవర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత అండి కిలోమీటర్లో, 0.6 కిలోమీటర్స్. టైం ఎంత అండి హవర్స్లో, 1/12. మరి ఇది తర్వాత పైకి వచ్చేటప్పుడు ఈ ఫ్రాక్షన్ అనేది ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. అంటే 0.6 × 12/1 అవుతుంది. ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందండి, 7.2 kmph అనమాట. సో ఇది మనకి ఏంటంటే రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, మరి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. బేసిక్ మోడల్లో థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఏ walks 14 kmph instead of 10 kmph, he would have walked 20 kilometers more. The actual distance traveled by him. ఓకే, ఒకవేళ ఏ అనే పర్సన్ 10 km/h స్పీడ్కి బదులు 14 km/h అనే స్పీడ్తో వెళ్తే అతను 20 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తారంట. అలా అయితే ద యాక్చువల్ డిస్టెన్స్ అంటే 10 km/hతో ట్రావెల్ చేసేటప్పుడు ఎంత డిస్టెన్స్ అనేది, అంటే ఒరిజినల్ డిస్టెన్స్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటాను రాసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ ఎంత అండి, నార్మల్గా ఒరిజినల్గా అయితే 10 km/h అంతే కదా. డిస్టెన్స్ ఎంతండి, d కిలోమీటర్స్ అనుకున్నాం, ఇది మనకు తెలియదు, ఇదే మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ టీ అవర్స్ అని చెప్పేసి అనుకుందాం. ఓకే, ఇక్కడ అది ఏంటంటే ఫస్ట్ డేటా. సెకండ్ డేటా ఏంటంట, స్పీడ్ కనుక 14 km/h అయితే డిస్టెన్స్ అంతా d+20 కిలోమీటర్స్ అంట. అంటే ఈ డిస్టెన్స్ పైన 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వెళ్తారు. టీ ఎంత అంటే టీ అవర్స్. ఓకే, టైం ఎంత అంటే టీ అవర్స్. ఎందుకు అంటే రెండింటిలో టీ అంటే సేమ్ అదే టైంలో 10 km స్పీడ్తో వెళ్తే d కిలోమీటర్స్ వెళ్తున్నారు. సేమ్ అదే టైం పీరియడ్లో 14 km స్పీడ్తో వెళ్తే 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వెళ్తున్నారు అనమాట. మీకు ఏమని చెప్పుకున్నాము అంటే స్టార్టింగ్ నిన్న ప్రీవియస్ ఇంట్రడక్షన్ క్లాస్లో స్పీడ్కి డిస్టెన్స్కి రిలేషన్ ఏమనుకున్నామండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే స్పీడ్ కనుక పెరిగితే కవర్ చేసే డిస్టెన్స్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అదే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తారా అది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ మనకు డిస్టెన్స్ అడుగుతున్నారు కాబట్టి డిస్టెన్స్ యొక్క బేసిక్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం అంతే కదా. ఈ కేసులో ఓకే డిస్టెన్స్ ఎంత అండి, d+20 అంతేనా. స్పీడ్ ఎంత అండి, 14 kmph. టైం ఎంత అండి, t అంటే 14t. ఓకే, అది అలా ఉంచుకోండి. మరి ఈ కేసులో డిస్టెన్స్ ఎంత అండి, d. స్పీడ్ ఎంత అండి, 10. t ఎంత అండి, టైం ఎంత అండి, t అంటే 10t. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సో మనం ఏంటంటే ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 తీద్దాం, అంటే సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్షన్ చేస్తే చూడండి, d+20 - d ఈజ్ ఈక్వల్ టు 14t - 10t అంతే కదండి. ఇక్కడ -d +t పోతే 20 మిగులుతుంది. 14tలో 10t తీస్తే 4t అంటే t ఈజ్ ఈక్వల్ టు 4 ఇటు తీసుకెళ్తే 20/4 అవుతుంది. అంటే ఎంత అవుతుందండి, 4 1s 4 5s అంటే 5 అవర్స్. అంటే ఇక్కడ మనకి టైం అనేది టైం పీరియడ్ ఎంత అండి, 5 అవర్స్ అంతే కదా. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ వస్తుందా రాదా, ఈజీగా వచ్చేస్తుంది. సో డిస్టెన్స్ ఎంత వస్తుందండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మరి స్పీడ్ ఎంత అండి, ఫస్ట్ కేసులో 10 kmph. టైం ఎంత అండి, 5. అంటే ఓవరాల్గా 50 కిలోమీటర్స్ అనేది మనకి ఏంటంటే
యాక్చువల్ డిస్టెన్స్ అనమాట. ఓకే, సో ఇవి ఏంటి అంటే బేసిక్ మోడల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. అయితే మీకు బేసిక్ మోడల్లో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఎందుకు చెప్పట్లేదు అంటే ప్రజెంట్ ఎగ్జామ్స్లో ఈ బేసిక్ మోడల్ పైన క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది తగ్గించేశారు. ఎక్కువగా ట్రైన్ మోడల్, రిలేటివ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ ఈ మూడింటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అలాగే బోర్డ్స్ కూడా. అందుకనే ఇవి మీకు జస్ట్ బేసిక్స్ ఎలా ఉంటాయని తెలియడానికి ఈ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్లో రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ మాట్లాడుకొని దాంట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ప్రీవియస్ ఇయర్లో అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందామండి. ఓకేనండి, థ్యాంక్ యూ.